అది నా బిడ్డరా, అది నీతో ఎట్లా వస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఇందాకేదో కురుక్షేత్ర యుద్ధం అన్నావు, మరి నిన్ను కాపాడే కృష్ణ పరమాత్ముడేడి? వస్తున్నట్ట రానట్ట? ఈవిడెవర్రా? చూపులతోనే పోలీస్ స్టేషన్ని తగలబెట్టేలా ఉంది. ఆవిడే సార్, మల్లికా మేడం, పీపీ గ్రూప్స్ ఆఫ్ కంపెనీ ఎండి. నీకోసం కృష్ణ పరమాత్ముడు లేడీ గెటపులో వస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నిన్ను పంపించడానికి నాకేమీ ప్రాబ్లం లేదు. నేను తీయాలనుకున్న పరువు మొత్తం తీశాను. బట్ ఐ విల్ మిస్ యూ డియర్. సార్, ఇవి వసుంధర కార్తిక్ బెయిల్ డాక్యుమెంట్స్. బెయిల్ తీసుకొని వచ్చారు, వదిలేయండి. ఓకే సార్. పదండి బయలుదేరదాం. వసుంధర పద, రా పద. మేడం, అవసరమైతే మళ్ళీ స్టేషన్కి రావాల్సి ఉంటుంది. తను స్టేషన్కి రాదు లాయర్ గారు. అవసరమైతే స్పెషల్ పర్మిషన్ తీసుకోండి. ఓకే మేడం. రా వసుంధర. కార్తిక్, కార్తీక్, నువ్వు హోటల్కి వెళ్ళి చెక్అవుట్ అవ్వు. తర్వాత వైజాగ్కి రా. రేపు ఆఫీస్కి రా. సరే మేడం. కారెక్కు వసుంధర. ఏమ్మా, దీన్ని మళ్ళీ ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు?
ఇక ఆపవే. ఇంకా ఎందుకు దొంగ ఏడుపులు? ఏమని ప్రగల్భాలు పలికేదానివి? నిజంగా ఈ వసుంధర క్యారెక్టర్ మీద మచ్చపడితే నాకంటే ముందు నా శవం వస్తుందన్నావు. మరి ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే? సిగ్గులేని జన్మనిది. ఛ! కనీసం నువ్వు చచ్చి నీ శవం వస్తే కొంచెమైనా నీకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునేవాణ్ణి. పూర్తిగా దిగజారిపోయావు కదే. ఈ ఇంట్లో నుంచి తనిప్పుడు బయటకు అడుగు పెడితే 100 మంది మీడియా వాళ్ళు మన గురించి ప్రశ్నలు అడగడానికి, వాళ్ళకి నచ్చింది రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ టైంలో ఆవేశం కాదు, ఆలోచన ముఖ్యం. ఈ విషయం ఇప్పుడు డిస్కస్ చేయొద్దు ధ్రువ. రేపు మార్నింగ్కి నా డెసిషన్ చెప్తాను. అమ్మ డెసిషన్ తెలుసు కదా. రేపు అన్నది అంటే ఇంట్లో నుంచి పంపించడమే. ఈలోపు తట్టా బుట్ట సర్దుకుని రెడీగా ఉండు. కొమ్మల్లో కోయిలమ్మ గూడు ఎక్కడా? కొమ్మల్లో పీపీ గ్రూప్ ఆఫ్ కంపెనీ కోడలు తన బాయ్ ఫ్రెండ్తో రూమ్ తీసుకొని చేయకూడని పనులు చేస్తుందని వచ్చిన ఇన్ఫర్మేషన్తో మేము అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నాం. కనికర మెరుగని పాడు జనం గుండెల మరి ఇంత జరిగినా సిగ్గు లేకుండా ఎలా వచ్చావే? చితికిన ఆశలు చితి మంటలుగా సిగ్గులేని జన్మనిది. ఛ! కనీసం నువ్వు చచ్చి నీ శవం వస్తే కొంచెమైనా నీకు క్యారెక్టర్ ఉందని చెప్పుకునేవాణ్ణి. నిన్ను వెంటాడిన కనులు చెమర్చకు.